నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వర్షాకాలం రాగానే చాలా మందికి వైరల్ ఫీవర్స్ అన్నవి చాలా భయపెడుతూ ఉంటాయి. సీజనల్ పరంగా వచ్చే వ్యాధులతో పాటు ఇవి కూడా యాడ్ అవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ ఫీవర్స్ మనకు ఎలా వస్తున్నాయి? దాని నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వైరల్ ఫీవర్ అటాక్ అయితే మనం డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? దీని గురించి పూర్తిగా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పార్క్‌లిన్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అఖిల్ గారు. వారితో మాట్లాడి. నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి. అఖిల్ గారు, ఆహ్, మనకు సీజన్ చేంజ్ అవుతూ ఉండంగానే చాలా రకాల సీజనల్ పరంగా మనకు చాలా వ్యాధులొస్తూ ఉంటాయి. యెస్. మెయిన్ మనకు వర్షాకాలం రాగానే యాహ్! ఈ సీజనల్ వ్యాధులతో కలిపి వైరల్ ఫీవర్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం హాస్పిటల్స్‌లో చాలా వరకు ఇవే కేసెస్ ఎక్కువైపోయాయి. ఈ వైరల్ ఫీవర్స్ రావడానికి కారణాలు ఏంటి? వాటిని ఎలా మనం అరికట్టవచ్చు అన్నది ఈరోజు మాట్లాడుకుందామండి. సో మీరడిగారు. సో సీజనల్ చేంజెస్ ఉన్నప్పుడల్లా కూడా ప్రకృతిలో ఈ వైరస్ మ్యుటేషన్స్ అవి అవుతూ ఉంటాయి. హ్మ్. దానివల్ల మనకి వైరల్ ఫీవర్స్ అని వస్తూ ఉంటాయి. అది చాలా కామన్. హ్మ్. అయితే మోస్ట్ కేసెస్‌లో వైరల్ ఫీవర్స్ చాలా మందికొస్తాయి. జలుబు, దగ్గు, కొంతమందికి లూజ్ మోషన్స్ రూపంలో వస్తాయి. హ్మ్. కొంతమందికి జ్వరం ఉంటుంది. సో అవన్నీ కూడా ఉంటాయి. సో ఎవరైతే మోర్ ససెప్టబుల్ అంటే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, హ్మ్. న్యూట్రిషనల్ స్టాటస్ చాలా అంటే ఎవరికైతే బలం లేదో హ్మ్. వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఓల్డ్ ఏజ్ దాంతో పాటు ఏదైనా గుండె జబ్బు గానీ, షుగర్ గానీ, హ్మ్. లేకపోతే ఓల్డ్ ఏజ్ లో కూడా చాలా మంది విపరీతంగా ఆల్కహాల్ కి బానిసలై ఉంటారు. వాళ్ళు ఇమ్యూనిటీ గానీ తక్కువ ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. హ్మ్. సో వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఆయన స్మోకింగ్ బాగా చేస్తారు. లంగ్స్ కొంచెం దెబ్బతినున్నాయి. హ్మ్. అందరికీ వైరల్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోతుంది. హ్మ్. ఆయనకి అది వైరల్ నిమోనియా అయ్యి దాని మీద మళ్ళీ బ్యాక్టీరియల్ నిమోనియా అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. హ్మ్. లేదు, యంగ్ ఏజ్ లో ఉన్న వేరే ఏజెస్ వాళ్ళు కూడా ఎక్కువగా చాలా మంది లేడీస్ కూడా న్యూట్రిషనల్ స్టాటస్ పూర్ గా ఉంటుంది. అవును. అంటే వాళ్ళల్లో దాన్ని ఏమంటాము, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. హ్మ్. సో వాళ్ళకి ఏంటంటే రికరెంట్ గా వస్తూ ఉంటాయి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 1 మంత్ ఏమో వాళ్ళకి జ్వరం వస్తుంది, తగ్గిపోయింది, మందులు వేసుకుని తగ్గించేసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ మంత్ దానికి వాళ్ళకి అది లూజ్ మోషన్స్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ బాడీ పెయిన్స్, అలాగా వీక్ గా ఉంటారు. హ్మ్. వాళ్ళు ఫీవర్ వచ్చిన తర్వాత వీక్ అయిపోయాం అనుకుంటూ ఉంటారు. సో 2-3 మంత్స్ దాకా ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ న్యూట్రిషనల్ స్టాటస్ పూర్గా ఉంది. సో ఈ వైరస్ అనేది వాళ్ళ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దీన్నే కోవిడ్ లో లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని, హ్మ్. పోస్ట్ కోవిడ్ పాలిన్యూరోపతి అని రకరకాలుగా అంటారు. ఇది కొన్ని మందికి జెనెటిక్ పరంగా వాళ్ళకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ చాలా మందికి న్యూట్రిషనల్ స్టాటస్ సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక నెల లూజ్ మోషన్స్ అయ్యాయి, ఒక నెల ఏమో ఈ ఫీవర్ వచ్చింది, ఇలా అయితే దాని మెయిన్ రీజన్ ఎన్నిసార్లు వాళ్ళకి రకరకాల సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ న్యూట్రిషనల్ స్టాటస్ చాలా పూర్గా ఉంది. హ్మ్. సో వాళ్ళల్లో ఈ రోజుల్లో వెజిటేరియన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ లో కూడా ఈ జంక్ ఫుడ్ తినడం మూలాన కానీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం మూలాన వాళ్ళ న్యూట్రిషనల్ స్టాటస్ చాలా పూర్గా ఉంటుంది. విటమిన్ డి, B12, ఫోలేట్ తక్కువగా ఉంటుంది. సో దాని మీద వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి రికరెంట్ గా కోవిడ్ సెకండ్ వేవ్ లో చాలా లూజ్ మోషన్స్ చూసాం. అవును. సో అవును. దానికి కారణం ఇదే అనమాట. అంటే న్యూట్రిషనల్ స్టాటస్ చాలా డెఫిషియెంట్ గా ఉండడం. హ్మ్. సో ఏంటంటే మనం బాగున్నప్పుడే మనం జాగ్రత్త పడితే ఈ సీజన్స్ అది వచ్చినప్పుడు మనము స్టేబుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవును. అందుకని మనం విటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే ఈ మనకి మ్యాంగోస్ లో ఉంటాయి, అలాగే ఈ నిమ్మకాయలు కానీ, దాంట్లో ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ లో దాంట్లో మనకి విటమిన్ సి విటమిన్ సి ఉంటుంది. అనేది ఉంటుంది. అలాగే విటమిన్ డి అనేది మనకి కాల్షియం, ఇది మనకి నాన్ వెజ్ ఫుడ్ లో ఉంటుంది. జీలకర్ర, పాలకూరలు వీటన్నిటిలో ఉంటుంది. ఐరన్ వచ్చేసరికి నువ్వులు వాటన్నిటిలో ఉంటుంది. నువ్వులు, డేట్స్, అలాగే మన బీట్రూట్ వీటిలో ఐరన్ ఉంటుంది. సో ఇలాగంటే మనం బాగున్నప్పుడే మనం మన హెల్త్ మీద, మన ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం లెస్ ససెప్టబుల్ అవుతాము. వన్స్ వైరల్ ఫీవర్ వచ్చింది, అది డెంగ్యూ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, ఎప్పుడు మనం ఇమీడియట్ గా మనం గుర్తించాలంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్ అనేది 1-2 రోజుల నుంచి వారం రోజులు ఉండి తర్వాత తగ్గిపోతుంది. సో ఏ లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవును. అవ్వాలి. చాలా మంది 2 రోజులు వచ్చింది ఫీవరు. తర్వాత రాలేదు కదా! ఒక డోలోనో, పారాసెటమాలో వేసేస్తారు. ఓకే, తగ్గిపోయిందనేసి వదిలేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఫీవర్ సింప్టమ్స్ కనపడడం, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ టాబ్లెట్‌లేయడం, మళ్ళీ వదిలేయడం, యా. ఇలా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, మనకిది వైరల్ వల్ల వచ్చిన ఫీవర్ కావచ్చు, డయేరియా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఎగ్జాక్ట్లీ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ
ఈ జ్వరం అనేది ఆ మనిషి న్యూట్రిషనల్ స్టేటస్ రకరకాల వాటి మూలాన ఇమ్యూనిటీ దాన్ని బట్టి 1-2 రోజుల నుంచి ఒక 1 వీక్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో దాని గురించి భయపడక్కర్లేదు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక 1 వీక్ నుంచి 2 months దాకా కూడా కొన్ని మందికి 1 వీకే ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ అది సరిగ్గా లేకపోతే ఒక 1 to 2 months వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇబ్బందులు వస్తాయంటే ఒళ్ళు నొప్పులు, వీక్ గా ఉండడం ఇవన్నీ వస్తుంటాయి. సో వాళ్ళు ఇవన్నీ రిలేటెడ్ కాదనుకుంటా రిలేటెడ్. సో ఫస్ట్ మనం జ్వరం వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటే వెంటనే మనం డాక్టర్ని మన దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్, సో ఈ వైరల్ ఫీవర్స్ అన్నిట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్లేట్లెట్స్ పడిపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆ ప్లేట్లెట్స్ పడిపోతే మనకెలా తెలుస్తుంది? సో ర్యాష్ వచ్చినా, ఎక్కడైనా దద్దుర్లున్నా, పళ్ళు తోకుట్టినప్పుడు ఏమైనా బ్లీడింగ్ అయినా, మోషన్ నల్లగా అవుతున్నా, సో ఎక్కడి నుంచి బ్లీడింగ్ వచ్చినా కూడా అది ఒక లక్షణం. లేదు అలా రాకుండా డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు అవుతున్నా, ఆయాసం వస్తున్నా, మనిషి స్పృహలో లేకపోయినా కూడా, లేకపోతే యూరిన్ తక్కువ వచ్చినా వెంటనే మనం ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. దాని రెలవెంట్ టెస్ట్లు అది డాక్టర్ రాస్తారు, అది మనం చేయించుకోవాలి. అదొక విషయం. తర్వాత డెంగ్యూ వచ్చింది, కొన్నాళ్ళు ఉంటుంది, తగ్గుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అయినా ఇంట్లో ఉన్న డాక్టర్ కేర్ బట్టి అది తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత ఒళ్ళొప్పులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి కూడా మీరు డాక్టర్ని అడిగి ఆ ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ ఇంచుమించు అవే టాబ్లెట్స్ ఉంటాయి, ఆ పారాసెటమాల్ లాంటివే ఉంటాయి. సో మీరు కంటిన్యూ చేయకండి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఒళ్ళొప్పులు అనేవి 1-2 వారాల దగ్గర నుంచి ఉంటాయి. వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ పూర్ ఉన్న, వాళ్ళ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా 2-3 months దాకా ఉంటాయి. సో మనం డాక్టర్ని అడిగి ఆ రిలవెంట్ మెడికేషన్స్, కొన్ని మందికి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ కి బి కాంప్లెక్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో చాలా మందికి ఈ రోజుల్లో విటమిన్ డి తక్కువ ఉంటుంది. సో ఆ 2-3 months లో వాడి తర్వాత మనం హెల్త్ సెట్ అయిపోయిన వెంటనే మన ఆరోగ్యాన్ని మళ్ళీ మనం సైకిల్లోకి తెచ్చుకోవాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే సన్ రైజ్ టైంలో చెప్తూ ఉంటాం విటమిన్ డి కోసం. ఇలా రకరకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన హెల్త్ ని మనం బాగా చూసుకోవడం ద్వారా మళ్ళీ అలాంటి సమస్యలు గురి కాకుండా ఉంటాం. అఖిల్ గారు, చాలా మంది ఇప్పుడు ఫీవర్ కానీ, డయేరియా కానీ, ఇలా ఏవైనా సరే మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, మీరు పలానా ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇలాంటి ఫుడ్ మీరు తీసుకోవాలని ఒక డైట్ ప్లాన్ ఇస్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? ఒకటేంటంటే అండి, ఈ వైరల్ ఫీవర్స్ కానీ దేనికైనా సరే, సో మోడర్న్ మెడిసిన్ లో పచ్చం అనేది ఉండదు. కానీ మనం పేషెంట్ అతని సిమ్టమ్స్ బట్టి, అతను పెయిన్ లో ఉన్నాడు, జ్వరంలో ఉన్నాడు, సో ఆ టైంలో అతను కాంప్లెక్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోలేరు. సో ఆ ఫీవర్ వల్ల వాళ్ళకి నచ్చదు. సో ఆ టైంలో మనం వాళ్ళకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలనుకుంటే యాక్చువల్లీ ఫెయిల్ అవుతాం. సో ఆ టైంలో వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ మోషన్స్ అవుతుంటే వాళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఉట్టి వాటర్ తీసుకుంటే సోడియం కానీ ఎనర్జీ కానీ ఉండదు. సో వాటర్ ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ పెట్టుకోవాలి వాళ్ళ వెయిట్ పట్టుకుని. అలాగే సాల్టెడ్ ఉప్పేసిన కాస్త మజ్జిగ పెట్టుకోవాలి. అలాగే మనము షుగర్ వేసిన కొంచెం ఈ లెమన్ వాటర్ కానీ, సో ఈ కమలా రసం కానీ ఇలాంటివి పెట్టుకోవాలి. ఇదే ఓఆర్ఎస్ లో కూడా మేము వాడుతూ ఉంటాం. సో ఓఆర్ఎస్ లో ఉన్నది ఇలా. అయితే కొన్ని మంది ఓఆర్ఎస్ లో దాన్ని టాలరేట్ చేయలేరు, ఆ టేస్ట్ నచ్చదు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ వాళ్ళకి కావాల్సిన కార్బోహైడ్రేట్ కంటెంట్ అదే వస్తుంది. సెకండ్ థింగ్, లూజ్ మోషన్స్ లో మనకి సాల్ట్ వాష్ అయిపోతూ ఉంటుంది బాడీలోంచి. అది అబ్జర్వ్ కావాలంటే ఇంటెస్టైన్ కి కొంచెం షుగర్ కావాలి. సో ఆ షుగర్ ని కూడా మనం సప్లై చేస్తున్నాం. వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. వాళ్ళని అప్పుడే మనం బలవర్ధకమైన ఆహారం తినంటే వాళ్ళకి కొంచెం వికారంగా ఉంటుంది, నాసియాగా ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంది, తీసుకోలేరు. సో ఒక టాబ్లెట్ వేసి, దానికి రిలవెంట్ ఆ టాబ్లెట్ వేసి ఇలా మనం వాళ్ళని రెప్లెనిష్ చేస్తే, వన్స్ వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 days ఆ వికారం అది ఉండొచ్చు. వన్స్ మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ మొదలెట్టిన తర్వాత వాళ్ళకి బలవర్ధకమైన ఆహారం అంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటే పప్పు కానీ, ఎగ్స్ కానీ అలాంటివి పెట్టచ్చు. అలాగే ఈ పాలకూరలు వీటన్నిటిలో మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి. జీలకర్రలో విటమిన్ డి ఉంటుంది. అలాగే మంచి ఇలా రకరకాలుగా మనం చూసుకొని, గుడ్ ఫ్యాట్ వచ్చేసరికి మనకి ఈ డ్రై ఫ్రూట్స్ లో, ఫ్లాక్ సీడ్స్ వీటిలో వాటన్నిటిలో ఉంటుంది. సో తర్వాత వన్స్ ఇది తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ మీద మనం చూసుకుంటూ, సో ఓన్లీ డైట్ తో పాటు రిలవెంట్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నట్టయితే వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా మనం మేనేజ్ చేసుకున్నట్లయితే మోస్ట్లీ మనము ఒక పక్క ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేసుకుంటున్నాము, తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త. సో ఇలా మనము డైట్ మనం ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు.